హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం 15 ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి యుఎన్ఈపీ హెడ్ క్వార్టర్స్, ఓకే, యుఎన్ఈపీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి నైరోబీ, కెన్యాలో అయితే ఉంటుంది. అలాగే యుఎన్ఈపీ యొక్క ఫుల్ ఫామ్ అడిగితే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. నెక్స్ట్, విచ్ కంట్రీ ప్లేడ్ ఆల్ ఫీఫా వరల్డ్ కప్స్ టిల్ నౌ? ఇప్పటిదాకా జరిగిన అన్ని ఫీఫా ప్రపంచ కప్ అన్నిటిలోనూ పాల్గొన్న దేశం ఏమిటి అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి బ్రెజిల్ వచ్చి మనకు ఇప్పటిదాకా అన్ని ఫీఫా వరల్డ్ కప్స్లోనూ కూడా పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, అల్బిరూని కితాబ్ అల్ హింద్ వాజ్ రిటర్న్ ఇన్ విచ్ లాంగ్వేజ్? మనకి అల్బరూని రచించిన హిందూ పుస్తకం వచ్చి ఏ లాంగ్వేజ్లో రాశారో అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి అరబిక్ లాంగ్వేజ్. నెక్స్ట్, అక్టోబర్ 2, 2019 మార్క్స్ విచ్ యానివర్సరీ ఆఫ్ గాంధీజీ? ఓకే, మనకి అక్టోబర్ 2, 2019 గాంధీజీ గారి ఎన్నోవ వార్షికోత్సవం జరిగింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ, లేదా 150వ బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీజీ ఏ ఇయర్లో మనకి జరిగింది అని కూడా అడిగి ఉండొచ్చు. అప్పుడు ఆన్సర్ అక్టోబర్ 2, 2019 అవుతుంది. ఎలా అడిగినా సరే మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అక్టోబర్ 2, 2019 అయితే మనకి 150th బర్త్ యానివర్సరీ. ఓకే, అందుకే ఈ డెడ్ లైన్ అయితే మనకి స్వచ్ఛ భారత్ కూడా మనకి పెట్టుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్, గగన్ అబ్రివేషన్. ఓకే, మనకి గగన్ యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. ఆన్సర్ వచ్చి జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. నెక్స్ట్, గుజరాత్ ఈజ్ రిలేటెడ్ టు గాంధీనగర్ అయితే హర్యానా ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడిగారు. గుజరాత్ యొక్క రాజధాని గాంధీనగర్ కాబట్టి హర్యానా రాజధాని మనకి ఆన్సర్ అయితే అవుతుంది. హర్యానా రాజధాని మనకి హర్యానా, పంజాబ్ క్యాపిటల్ వచ్చి మనకి కామన్ క్యాపిటల్ చండీగఢ్. నెక్స్ట్, అరేబియన్ సీకి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. అరేబియన్ సీలో కలిసే నది ఏమిటి లేదా కలవని నది ఏమిటి అని చెప్పి మనకి అరేబియా సీలో కలిసే కొన్ని నదులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా నర్మదా, తాపతి వచ్చి మనకి ముఖ్యమైన నదులు. అలాగే మాహి, సబర్మతి, లూని, ఓకే, ఇటువంటి రివర్స్ అన్నీ కూడా మనకి అరేబియన్ సీలో అయితే మిక్స్ అవ్వడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద ఆప్షన్స్ మనం అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, వెన్ డిడ్ గాంధీ పీస్ ప్రైజ్ హ్యాస్ స్టార్టెడ్? ఓకే, మనకి గాంధీ శాంతి బహుమతిని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి 1995వ సంవత్సరంలో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అని అయితే అడిగారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చి మనకి వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో అయితే ఉంటుంది. నెక్స్ట్, హూ వర్క్డ్ యాజ్ ద సీఎం ఫర్ మెనీ ఇయర్స్? ఓకే, ఎక్కువ కాలం మనకి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ముఖ్యమంత్రి ఎవరు అని అయితే అడిగారు. మనకి సిక్కిం ముఖ్యమంత్రి అయిన పవన్ కుమార్ చామ్లింగ్ వచ్చి ఇప్పటిదాకా అందరికన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎంగా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్, ఇండియా బంగ్లాదేశ్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ కాన్స్టిట్యూషన్ బిల్. ఓకే, భారత్ బంగ్లాదేశ్ భూ సరిహద్దు సంబంధించిన ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లు అని అయితే అడిగారు. మార్నింగ్ కూడా రిలేటెడ్ మనకి ఇటువంటి రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ ఇండియా బంగ్లాదేశ్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ కాన్స్టిట్యూషన్ బిల్ వచ్చి 100th అమెండ్మెంట్ బిల్ కిందకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్, పాస్ బిట్వీన్ ఉత్తరాఖండ్ అండ్ టిబెట్. ఓకే, టిబెట్ మరియు ఉత్తరాఖండ్ మధ్య పాస్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. మనకు ఆన్సర్ వచ్చి లూపీ లేక్. ఓకే, మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్, రత్నావళి బుక్ ఆథర్, రత్నావళి పుస్తక రచయిత ఎవరు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి హర్ష. ఈయనే మనకి హర్షవర్ధన్ అని కూడా పిలుస్తారు. రీసెంట్గానే ఈ బిట్ అడిగారు, మళ్ళీ రిపీటెడ్గా ఈరోజు అయితే అడగడం జరిగింది. నెక్స్ట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సీఈఓ, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కంపెనీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి ప్రదీప్ సింగ్ కరోలా. నెక్స్ట్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ కంపెనీ అనేది మహారత్న కంపెనీయా, మినీరత్న కంపెనీయా, ఈ విధంగా అయితే అడగడం జరిగింది. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చి మనకి మహారత్న కంపెనీ. మీకు ఆల్రెడీ మహారత్న కంపెనీ, నవరత్న కంపెనీ లిస్ట్ అనేది టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు పోస్ట్ చేశాను. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా, ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు అవి. నెక్స్ట్, పరివేష్ ఫుల్ ఫామ్, పరివేష్ యొక్క ఫుల్ ఫామ్ కూడా అడిగారు. మనకి పరివేష్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ప్రొయాక్టివ్ అండ్ రెస్పాన్సివ్ ఫెసిలిటేషన్ బై ఇంటరాక్టివ్ విచ్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్ సింగిల్ విండో హబ్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద సెన్సెక్స్ 2011 అర్బన్ పాపులేషన్ పర్సంటేజ్. ఓకే, మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం అర్బన్ పాపులేషన్ పర్సంటేజ్ అయితే ఎంత అని అయితే అడిగారు. మనకి ఆన్సర్ వచ్చి అప్రాక్సిమేట్గా 31.16% అయితే అర్బన్ పాపులేషన్ పర్సంటేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్, స్టార్టప్ ఇండియా స్కీమ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఓకే, స్టార్టప్ ఇండియా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి 2016. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ ప్యాలెసెస్ ఇన్ ఇండియా? భారతదేశంలో మనకి ఏ నగరాన్ని సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అని పిలుస్తారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి కోల్కతా.
నెక్స్ట్ డ్యాన్స్ ఫామ్స్ అనేవి ఒక 4 డ్యాన్స్ ఫామ్స్ ఇచ్చి అందులో ఒక డ్యాన్స్ ఫామ్ కానిది ఇచ్చి ఆడ్ మ్యాన్ అవుట్ అయితే డ్యాన్స్ ఫామ్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఈఎఫ్ ఫుల్ ఫామ్ ఇన్ మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియాలో ఐబిఈఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్. నెక్స్ట్ క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా. మనకి గత 3 సంవత్సరాలుగా పరిశుభ్రమైన నగరం క్లీనెస్ట్ సిటీగా ఎన్నికవుతున్న సిటీ ఏమిటి అని అడిగారు. మనకి లాస్ట్ 3 ఇయర్స్గా కూడా మధ్యప్రదేశ్కి చెందిన ఇండోర్ వచ్చి క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియాగా అయితే ఎన్నికవడం జరుగుతుంది. నెక్స్ట్ మార్నింగ్ షిఫ్ట్లో చూసుకుంటే ఎన్ఆర్హెచ్ఎం ఫుల్ ఫామ్ అడిగారు, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. అలాగే మార్నింగ్ షిఫ్ట్లో ఏదైతే 124 అమెండ్మెంట్ మనకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించిందని చెప్పాను కదా, అది యాక్చువల్గా అమెండ్మెంట్ కాదు, బిల్ అనేది 124 అమెండ్మెంట్ బిల్. ఓకే, అమెండ్మెంట్ కాదు, అమెండ్మెంట్ బిల్ 2019. దీని ప్రకారం మనకి ఈడబ్ల్యూఎస్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఓకే, సో ఇది మనకి ఈరోజు సెకండ్ షిఫ్ట్లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. చాలామందికి మెజారిటీ ఎగ్జామ్ అయిపోవడం వల్ల తక్కువ మంది ఎగ్జామ్ రావడం వల్ల మనకి చాలా తక్కువ మంది తక్కువ క్వశ్చన్స్ మాత్రమే షేర్ చేస్తున్నారు. అందుకే ఎక్కువ క్వశ్చన్స్ అయితే గ్యాదర్ అవ్వట్లేదు. సో ఖచ్చితంగా ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కానీ లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మెసేజ్ చేస్తూ అయితే ఉండండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఎన్టీపీసీ గ్రూప్ డి టెస్ట్ సిరీస్ కావాలంటే యాప్, వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి అక్కడి నుండి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.